హాయ్ నమస్తే, నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు మనం ఆయిల్ లేకుండా సూపర్ హెల్తీ స్నాక్ చేద్దామా? ఇది మకానా, క్యారెట్, కీరా, పెరుగుతో అనేది సూపర్గా లైట్ రెసిపీ. ఇది వెయిట్ లాస్ కూడా పర్ఫెక్ట్ డిష్. ఇది బాడీని కూల్ అండ్ రీఫ్రెష్ కూడా చేస్తుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించి ప్యాన్ అనేది పెట్టుకొని, నేను ఇందులో ఒక కప్ అనేది పూల్ మకానా అనేది తీసుకొని ఇది మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది మనకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి కాసేపటికి అనేది మకానా అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా పట్టుకొని చూస్తే మనకి జస్ట్ ఇలా బ్రేక్ అయితే మకానా అనేది ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ అనేది తీసుకొని ఒక స్మాల్ సైజ్ కీరా అనేది కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు అలాగే ఒక క్యారెట్ కూడా తురుముకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక పచ్చిమిర్చి అనేది ఇలా కట్ చేసి వేసుకొని, హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, చిటికెడు మిరియాల పొడి, అలాగే చిటికెడు చాట్ మసాలా అనేది కూడా వేసుకొని, కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని, ఇందులోనే హాఫ్ కప్ పెరుగు అనేది వేసుకోవాలి. ఒక కప్ అనేది మకానా తీసుకున్నాం కాబట్టి హాఫ్ కప్ పెరుగు వేసుకొని ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఇందులో క్యారెట్, కుకుంబర్ అనేది వేయడం వల్ల మనకి స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఒకవేళ మీకు ఇందులో ఏమైనా పెరుగు ఏమైనా తక్కువగా అనిపిస్తే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం వేయించుకున్న పూల మకానా అనేది వేసుకొని, ఇందులోనే కొంచెం వేయించుకున్న పల్లీలు కూడా వేసుకొని ఇదంతా మనం ఒకసారి కలుపుకోవాలి. మనకి మకానా అనేది స్టార్టింగ్లోనే వేసేయకూడదు, ఎందుకంటే మెత్తబడిపోతాయి. ఇవి లాస్ట్లో మనం వేసుకొని ఇది ఒకసారి జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని చివరిలో కొత్తిమీరతో అనేది గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన హెల్తీ డిష్ అనేది రెడీ అయిపోతుంది. ఇది మనకి ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేదంటే నైట్ లైట్గా డిన్నర్ చేద్దాం అనుకునే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ డిష్. ఇందులో మనం ఆయిల్ అది కూడా వేయకుండా చేస్తున్నాం కాబట్టి ఇది వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. అండ్ లో క్యాలరీస్ డిష్ కాబట్టి డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇందులో మనం మకానా పీనట్స్ వేసాం కదా, దానివల్ల మనకి టమ్మీ అనేది ఫుల్గా అనేది ఫీల్ వస్తుంది. బాడీ కూడా కూల్ అయ్యి రీఫ్రెష్ అనేది అవుతుంది. సమ్మర్లో అయితే మంచి హెల్దీ సూపర్ డిష్ ఇది. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి.